తెలంగాణ ప్రజానీకం రాష్ట్రపతి పాలనను చూడబోతోందా? ఆ 6 నెలల్లో రాష్ట్ర రాజకీయం మారబోతోందా? డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం బీజేపీ నయా స్కెచ్ వేసిందా? రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియ కమలదళానికి రాజకీయంగా ఉపయోగపడనుందా? సింగిల్ గా బరిలోకి దిగుతామని చెప్పిన అమిత్ షా ఆపరేషన్ తెలంగాణకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారా? తెలంగాణలో 6 months పాలిటిక్స్, 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలు, 2028 రేవంత్ రెడ్డి పొడిగింపు ఎలక్షన్ ఆశలు, 2029 సార్వత్రిక సమరంలో బీజేపీ డబుల్ ఇంజిన్ స్కెచ్ పై పొలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ జరుగుతోంది. ఇంతకీ అప్పట్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయారు? ఇప్పట్లో రేవంత్ రెడ్డి మరో 6 నెలలు కలిసి వస్తుందని ఎలా అనుకుంటున్నారు? మున్ముందు అధికారం మాదే అని బీజేపీ ఎందుకు ధీమాగా ఉంది? లెట్స్ వాచ్. నేనే 10 ఏళ్లు సీఎం, 2034 వరకు కాంగ్రెస్ దే సర్కార్. దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు 6 నెలల గ్యాప్ ఫిల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతరంగం. మనస్సులో మాటను, ఆశను పలు సందర్భాల్లో బహిరంగంగానూ ప్రకటించారు. బీఆర్ఎస్ శకం ముగిసిందని, మళ్లీ మొలకెత్తనియబోమని, కేసీఆర్ జన్మలో సీఎం కాలేరని సవాళ్లు, శపథాలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పనిలో పనిగా బీజేపీ నేతల తీరును, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ తో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న వ్యక్తిగా, కేటీఆర్ ఆడమన్నట్టు ఆడుతున్న కీలుబొమ్మగా సెంట్రల్ మినిస్టర్ ని చీఫ్ మినిస్టర్ ఏకిపారేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీని చీల్చి చెండాడుతున్నట్టు కనిపిస్తున్న రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం కావలసిన శక్తియుక్తులు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను, బీజేపీని ఆటాడుకుంటున్న రేవంత్ రెడ్డి కేంద్రం విషయంలో మాత్రం బడేభాయ్ చోటేభాయ్ బంధాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. హైదరాబాద్ పర్యటనలో నాతో వస్తావా అన్నట్లు మోడీ మాట్లాడారని, ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రధానమంత్రితో కరచాలనం, కౌగిలింతలు చేసుకున్నారని పొలిటికల్ పంచులు పడుతున్నాయి. అయితే మోడీని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఆటలు సాగవని, ఇంతవరకు జరిగిన ఎన్నికలకు భిన్నంగా వచ్చే సార్వత్రిక సమరం ఉంటుందని ఢిల్లీ పాలిటిక్స్ రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తున్న కమలనాథులు ఘంటాపథంగా చెబుతున్నారు. బెంగాల్ ఆపరేషన్ పూర్తి చేసిన బీజేపీ తెలంగాణ రోడ్డు మ్యాప్ ను రెడీ చేసుకుంటోందని హస్తిన వర్గాలు అంటున్నాయి. గత పార్లమెంట్ సెషన్లో వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మళ్లీ ముందుకొస్తోందని, పాస్ అవుతుందని బీజేపీ నేతలు ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. బెంగాల్ టీఎంసీలో చీలికతో 20 మంది ఎంపీల బలం ప్రస్తుతం బీజేపీకి అదనంగా కలిసి రానుంది. అలాగే తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో కట్టి చెప్పిన డీఎంకే ఇక మున్ముందు బీజేపీకి అంశాల వారీగా బిల్లుకు జేకొట్టే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత రాజ్యసభలో ఎన్డీఏ, ముఖ్యంగా బీజేపీ సొంత బలం పెరిగింది. వచ్చే సెషన్లో డీలిమిటేషన్ బిల్లు, ఆ తర్వాత డిసెంబర్ సమావేశాల్లో 1 నేషన్ 1 ఎలక్షన్ జామిలి బిల్లు పాస్ అవుతుందని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. జామిలి బిల్లు పాస్ అయితే రేవంత్ రెడ్డి ఆశలు అడియాసలే అవుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. దేశ సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, అసెంబ్లీల గడువు ముందు ముగిస్తే ఎక్స్టెన్షన్ ఉండదని, అలాగే అప్పటి వరకు రాష్ట్రపతి పాలన తప్పదని బీజేపీ నేతల మాటల సారాంశం. ఈ లెక్కన 2028 డిసెంబర్ 7 తర్వాత నుంచి 2029 జూన్ 10 వరకు దాదాపు 6 నెలలు పైబడి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తప్పదని పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో ఢిల్లీలోని తెలుగు లీడర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. విపక్షం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాదు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర పాలన ఉంటుందని చెబుతున్నారు. జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయితే 1 నేషన్ 1 ఎలక్షన్ కల సాకారమవుతుంది. అలాగే తెలంగాణను చేజిక్కించుకోవాలన్న బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుందని కమలదళం విశ్వసిస్తోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తొలిదశలో బీజేపీ పెద్దలు ఆయన కాస్త నమ్మారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, అసలు అవసరమే లేదని టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ఆశలు నెరవేరబోవని అంటున్నారు. లేటెస్ట్ స్టేట్ పాలిటిక్స్ వాచ్ చేస్తున్న హైకమాండ్ తెలంగాణలో ఒంటరి పోరాటం చేస్తామని ఇండికేషన్ ఇచ్చింది. ఏపీలోని కూటమి ఇక్కడ ఉండదని, అలాగే స్నేహపూర్వక పోటీలు కూడా ఉండవని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు. బీజేపీ లైక్ మైండెడ్ ఎన్డీఏ పార్టీలన్నీ తెలంగాణలో కమలదళం గెలుపులో కీలక పాత్ర పోషిస్తాయని, వాళ్లకు ఆ అనివార్యత కూడా ఉందని లోటస్ లీడర్స్ అంటున్నారు. ఈ లెక్కన అటు కాంగ్రెస్ ను, ఇటు బీఆర్ఎస్ ను ఎన్నికల్లో దెబ్బకొట్టడం, అలాగే ఎన్నికల తర్వాత కూడా బెంగాల్ తరహాలో ఇతర పార్టీలను మరింత బలహీనపరచడం బీజేపీ వ్యూహంగా ఉన్నట్లు పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు.
జమిలీ ఎన్నికల బిల్లు పాస్ అయ్యాక తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయని బీజేపీ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి కమలదళంలోకి చేరికలు ఉంటాయని, డీలిమిటేషన్ తో పెరిగే నియోజకవర్గాలతో పార్టీలోని సీనియర్లకు, కొత్తగా చేరే ఇతర నేతలకు సీట్ల కేటాయింపులో ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నారు. అన్నింటికి మించి డిసెంబర్ 2028లో వచ్చే రాష్ట్రపతి పాలనలో కేంద్రం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. రద్దయ్యే కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర యంత్రాంగం సహకరించదని, అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఇబ్బందులేనని అనుకుంటున్నారు. బీజేపీలోకి ఆయారాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గయారాంలో ఉంటారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడే బీజేపీ హైకమాండ్ కాబోయే ముఖ్యమంత్రి విషయంలో క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎంత పెద్ద నేతలకైనా ముఖ్యమంత్రి సీటు ఇవ్వబోమని ఖరాఖండిగా చెప్పాలనుకుంటున్నారట. ఈ లెక్కన బీజేపీలోని సీనియర్ నేతకు సీఎం పీఠం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం హామీ ఇచ్చిన బీజేపీ ఆ నినాదాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగనుంది. మరోవైపు పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ పై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన హైకమాండ్ కొత్త పాత కలయికతో టీంను మార్చే అవకాశం ఉందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఎవరైనా సరే మోడీ బొమ్మ, కమలం గుర్తు పట్టుకుని ముందుకు సాగాల్సి ఉంటుందని, 30 years ఇండస్ట్రీ అన్నట్టు పోజులిస్తే ఆశలకే ఎసరు తప్పదని లీడర్లకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇప్పటికే చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఉచిత హామీలకు దూరమని చెప్పే బీజేపీ అధికారానికి వస్తామనుకునే రాష్ట్రాల్లో ఫ్రీబీస్ కు వెనకాడబోదని తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల సంకల్ప పత్రులే నిదర్శనమని అనలిస్టులు అంటున్నారు. పార్టీలపై పైచేయి సాధించేందుకు వ్యూహాలు చేస్తున్న బీజేపీ తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవిస్తూ నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్లోని తొలి రెండింటిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. జల ఉద్యమాలు చేసిన తెలంగాణ నేలకు జాతీయ ప్రాజెక్టులు ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉంది. అలాగే నేషనల్ హైవేస్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని, రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, హైదరాబాద్ తో కనెక్టివిటీ స్పీడప్ చేస్తామని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్న పార్టీలు ఎన్ని హామీలు ఇచ్చినా, త్వరలో కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా వాటికి మించి హామీలిచ్చేందుకు మైండ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని, కేంద్ర ఖాతాలో ప్రత్యేక ప్రాజెక్టులకు నిధుల ప్యాకేజీ కూడా ఉంటుందని హైకమాండ్ తో రెగ్యులర్ టచ్ లో ఉండే నేతలు తమను కలుస్తున్న కార్యకర్తలతో చిట్ చాట్ చేస్తున్నారని ఆఫ్ ద రికార్డు టాక్. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు తీసుకురావడం, తెలంగాణలో 6 నెలలు రాష్ట్రపతి పాలన విధించడం, 2029లో తెలంగాణలో డబుల్ సర్కార్ ఏర్పాటు చేయడం, పార్టీలో ఎంతటి వారైనా ఒదిగినట్లుగా ఉండాలని సందేశమివ్వడం వ్యూహంగా లోటస్ పార్టీ హైకమాండ్ నిర్ణయంగా ఉన్నట్లు ఢిల్లీ పాలిటిక్స్ ఫాలో అవుతున్న నేతల అంతరంగం.